రాజకీయ కుటుంబాల ఆధిపత్యంలో వర్ధిల్లిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈసారి ఎన్నికలను ఫిరాయింపుల పర్వం రక్తిగట్టిస్తోంది. 10 నియోజకవర్గాల్లో 2 ఎస్సీ రిజర్వ్ స్థానాలున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈసారి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ పార్టీ మారటం వైసీపీని కుదిపేసింది. అయినా పట్టు సడలం లేదన్నట్టు కనిపిస్తున్న వైసీపీది ఆత్మవిశ్వాసమా, మేకపోతు గాంభీర్యమా అనేది ఫలితాల దాకా తేలదు. రాజకీయ ఉద్దండులను అందించిన విక్రమసింహపురి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులను ఒకసారి సమీక్షిద్దాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకున్న నెల్లూరు జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. 2 ముఖ్యమంత్రులు బెజవాడ గోపాల్ రెడ్డి, నీదురుమల్లి జనార్దన్ రెడ్డి గెలిచిన జిల్లా ఇది. ఉపరాష్ట్రపతి దాకా ఎదిగిన వెంకయ్య నాయుడిది ఇదే జిల్లా. నెల్లూరు జిల్లా వారే అయినా ఈ జిల్లా దాటి వెళ్లి ఒంగోలు, నర్సారావుపేట, బాపట్ల, విశాఖపట్నం, విజయవాడ ఎంపీలుగా గెలిచిన వారున్నారు. దొడ్ల, బెజవాడ, ఆనం, మేకపాటి, నీదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాలు ఈ జిల్లా రాజకీయాలను శాసించాయి. కొత్త తరం రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటానికి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రవేశించారు. గడిచిన 2 ఎన్నికల తీరుతెన్నెల పరిశీలిస్తే నెల్లూరు రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు కనబడతాయి. ఆ మార్పులను మరింత వేగంగా కొనసాగించిన ఎన్నికలు ఇప్పుడు జరిగాయి. 2014లో మొత్తం 10 స్థానాలకు గాను టీడీపీ 3 మాత్రమే గెలిచింది. అంటే రాష్ట్ర స్థాయిలో 58% సీట్లు దక్కినా నెల్లూరులో 30%కే పరిమితం కావాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ హోరుగాలిలో మొత్తం 10 స్థానాలను ఆ పార్టీ సొంతం చేసుకుంది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ మాటకొస్తే 19 కాంగ్రెస్ గాలి వీచినా 1989లోనూ 2004లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి ఎదురైంది. రెండేసి వరుస విజయాలు నమోదు చేసుకున్న 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు హ్యాట్రిక్ విజయాల కోసం బరిలో ఉన్నారు. కావలిలో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పుడు 3వ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం ఈసారి కావ్య కృష్ణారెడ్డి అనే పేరు మోసిన వ్యాపారిని బరిలోదించింది. అదేవిధంగా సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద 3వ విడత తలపడుతూ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ఓటములతో సానుభూతి మూటగట్టుకున్న సోమిరెడ్డి మీద గెలుపు సాధ్యమో కాదో చూడాలి. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్య 2 సార్లు వరుసగా గెలవడంతో ఆయన మీద 2 సార్లు ఓడిన మాజీ మంత్రి పరాస రత్నం బదులు నెలవల విజయశ్రీ బరిలో ఉన్నారు. సంజీవయ్య హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తూ ఈ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండటంతో హ్యాట్రిక్ ప్రయత్నానికి దూరమయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి 2 మహిళలు బరిలో ఉన్నారు. 2 తెలుగుదేశం తరపున పోటీలో ఉన్నవారే. సూళ్లూరుపేటలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కూతురు విజయశ్రీ బరిలో దిగారు. 2 సార్లు వరుసగా టీడీపీ అభ్యర్థి విఫలం కావడంతో టీడీపీ కొత్త ప్రయోగంలో భాగంగా తిరుపతిలో డాక్టర్గా ఉన్న విజయశ్రీని తీసుకువచ్చారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయశ్రీ ఏ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే మీద పై చేయి సాధిస్తారో చూడాలి. నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్న మరో మహిళా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీలో ఉండగా టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నప్పటికీ పార్టీ మారి ఇప్పుడు మొదటిసారిగా టీడీపీ నుంచి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే కోవూరులో నల్లపురెడ్డి కుటుంబ వారసుడుగా 7 సార్లు గెలిచిన ప్రసన్నకుమార్ రెడ్డి మీద గెలుపు సాధ్యమా అనే పరిశీలకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రచారం సాగించారు. ప్రచారంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అందుకు ధీటుగా ప్రశాంతిరెడ్డి ఇచ్చిన సమాధానం ఆమె పట్ల సానుకూల ధోరణికి పెంచింది. ఈ పరిస్థితుల్లో కోవూరు ఫలితం మీద ఆసక్తి పెరిగింది. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా వెళ్లిపోవడంతో అక్కడ మొదటిసారిగా మైనార్టీ అభ్యర్థిని బరిలోదించింది వైసీపీ. గత ఎన్నికల్లో ఓడిన టీడీపీ మంత్రి పొంగూరు నారాయణ మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ పట్ల వ్యతిరేకత, గత ఎన్నికల్లో ఓడినందువల్ల వచ్చిన సానుభూతి కలిసి వస్తాయనేది ఆయన నమ్మకంగా కనిపిస్తుంది. ప్రచారంలో కనిపించిన సానుకూలత కూడా ఆయన నమ్మకానికి కారణం కావచ్చు. వెంకటగిరి విషయానికి వస్తే రాష్ట్రంలో బరిలో ఉన్న 6 మాజీ సీఎంల కొడుకుల్లో ఒకరైన నీదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మిగతా మాజీ సీఎంల కొడుకులకు భిన్నంగా ఈయన మొదటిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో 2 సార్లు గెలిచిన టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ మీద తలపడుతున్నారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు రామ్ కుమార్ రెడ్డికి ఉపయోగపడే అవకాశముంది. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. అన్నమరణం తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి ఇప్పుడు మొదటిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన మీద మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ రాజకీయ కుటుంబాలకు చెందినవారే అయినా ఆనం చాలా సీనియర్. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేస్తారు. నెల్లూరులో మొదటిసారిగా గెలిచిన ఆ తర్వాత రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరిలో కూడా గెలిచి ఉన్నారు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా గెలిచిన చరిత్ర ఆయనది. అందుకే ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకం. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్థానంలో వైసీపీ ఆ కుటుంబీకుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దించింది. ఆయన మీద టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ బరిలో ఉన్నారు. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చేరి తిరుపతి ఎంపీగా ఇంకోసారి పోటీలో ఉండగా వైసీపీ ఆయన స్థానంలో మేరిగ మురళీధర్ను పోటీ చేస్తుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి 2019లో టీడీపీ నుంచి ఓడిన పాసం సునీల్ కుమార్ను టీడీపీ మళ్లీ బరిలోదించింది. ఇక నెల్లూరు లోక్సభ స్థానం ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారైంది. నెల్లూరు జిల్లా రాజకీయాలను కుదిపేసేలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడంతో జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. అప్పటికే అసమ్మతి రాగం అందుకున్న ఆనం కోటంరెడ్డి టీడీపీ వైపు మొగ్గడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ ఆదాల రూరల్కు వెళ్లడంతో వేమిరెడ్డిని ఢీకొనటానికి వైసీపీ నెంబర్ 2గా భావించే విజయసాయిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగక తప్పలేదు. వేమిరెడ్డిని వదులుకోవటం వైసీపీ చేసిన పెద్ద తప్పుగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండగా వైసీపీ నాయకులు మాత్రం గుంబానంగా ఉండిపోయారు. మొత్తంగా గడిచిన 4 ఎన్నికల్లో 2 సార్లు 0 స్థానాలకు, 2 ఎన్నికల్లో 3-4 స్థానాలకు మించని టీడీపీ ఈసారి కోలుకుంటుందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.